ద్వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. చాలమ్మా, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మరి నాకు వాగ్దానం ఉంది కదా, నేను ఈ వాగ్దానమును పొందాలి అంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు అని మనము సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం అంతా కూడా చాలా సమస్యలు మనం ఎదుర్కొంటాం. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మరి వాగ్దానం ఎట్లా మన జీవితంలో నెరవేరుతుంది? నెరవేరినట్ట. ఈ వ్యక్తికి విడుదల కావాలి, యేసుక్రీస్తుకు తెలుసు. ఈ ప్రాంతానికి వెళ్ళడానికి ముందు ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. 4:35 నుండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉన్నాడు? 5వ వచనం మనం చదువుకున్నాం. ఆ దేశం పేరు ఏంటంట? గెరాసేనుల దేశమునకు వెళ్ళాలని ఆయన సిద్ధపడ్డాడు. కానీ మార్గ మధ్యలో పెద్ద తుఫాను. మరి యేసుక్రీస్తు ఆ దోణిలో ఉన్నప్పుడు మరి దేవుని కాపుదల ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎవరు ఆటంకపరుస్తున్నారు? చెప్పాలి, ఎవరు ఆటంకపరుస్తున్నారు? ఎందుకు ఈ ఆటంకం? ఎందుకు ఈ తుఫాను? ఎందుకంటే ఎక్కడా గెరాసేను దేశములో ఉన్నటువంటి సేనాను దురాత్మలు పట్టినటువంటి వ్యక్తి నుండి, అంటే ఆ దురాత్మలు ఇంచుమించు ఎన్ని ఉన్నాయంట అమ్మా? 2000కు పైనే. ఒక వ్యక్తిలో ఇన్ని దయ్యాలు. మరి వీటి ప్రభావం ఎక్కడ కనిపించింది అంటే, యేసుక్రీస్తు ఆయన శిష్యులతో కూడా ఆయన దోణిలో ప్రయాణము చేస్తున్నప్పుడు, ఆయన ఇంకా అక్కడికి వెళ్ళక మునుపే సముద్రంలో ఉన్నప్పుడే వారికి ఆటంకం. అక్కడి నుంచి అంటే వెళ్ళగొట్టాలనుకున్నారు. చూడండి, ఆ దేశంలో ఏముంది అంటే, ఆ దేశంలో అంధకారం ఉన్నది. ఆ దేశంలో ఏమున్నదంటే, ఆ దేశంలో చూడండి, ఇక్కడ అనేకమైన పందులు. దేనికి అంటే అక్కడ ఆ పందుల వ్యాపారం చేసేవారు. మన ప్రాంతంలో అంధకారం ఉన్నది. మరి ఆ చీకటి నుండి విడిపించడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన అక్కడికి వెళ్ళాలి. చూడండి ఎన్ని ఆటంకాలు వచ్చాయి. చూడండి ఎంత భయంకరమైనటువంటి సమస్య వచ్చింది. చూడండి, ఈరోజు మనం అనుకుంటాం ఏంటంటే, ఒక చిన్న సమస్య, ఒక చిన్న దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఫలాని దగ్గరికి వెళ్ళండి, ఎన్ని ఆటంకాలు వస్తాయి నీకు. ఈ మందిరం రావాలంటే ఎన్ని ఆటంకాలు నీకు వస్తాయి, ఎన్ని దురాత్మలు నిన్ను ఆపుతాయి, ఎన్ని శక్తులు నీకు వ్యతిరేకంగా, ఈ మందిరానికి దైవజనునికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. చాలాసార్లు మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న క్రమంలో దేవుని పని చేసేటప్పుడు సాతానుడు, దయ్యములు ఎన్నోసార్లు మరి నీ పరిచర్యం లేదా నువ్వు చేసే పనిని అడ్డుకుని ఉంటాయి. నువ్వు ప్రార్థన చేయకుండా అడ్డుకుని ఉంటాయి. నువ్వు వాక్యం చదవకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుళ్ళు ఎదగకుండా నేను ఆపేస్తుంటాయి. చాలామంది సేవకులు యవన దశలో మరి బైబిల్ పట్టుకొని బయటికి వచ్చినప్పుడు వారికి ఎన్నో శోధనలు, ఎన్నో భయంకరమైనటువంటి హింసలు, ఆర్థికంగా మరి అదేవిధంగా శారీరకంగా అనేక రకాల హింసలు, బాధలు వారు అనుభవించి దేవుని రాజ్యం గురించి సిద్ధపడుతున్న వారు అనేకులు. మరి వారికి ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, ఎంతో భయంకరమైనటువంటి వేదన వారు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా మన జీవితంలో ఎన్నో పోరాటాలు. దేవుడు నేను ఎన్నుకున్నాడు, దేవుడిని కోసం నేను వాడుకుంటున్నాడు, ఆయన పరిచర్యలో నేను వాడుకోను. కానీ సాతాను నేను అడ్డుకున్నాడు. హల్లెలూయా. ఆగిపోయావు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆగిపోయావు. వాక్య జీవితం కోల్పోయావు, ప్రార్థన జీవితం కోల్పోయినావు, దేవుడిచ్చిన జ్ఞానమును కోల్పోయినావు. యేసు ఆ తుఫానును గద్దించెను. హల్లెలూయా. ఆ శోధన,
ఆ దురాత్మల శోధన ఆటంకాన్ని ఆయన గద్దించాడు. అప్పుడే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సేనకు అర్థమైపోయింది, వచ్చేవాడు గద్దించిన వాడు మనుషుడు కాదు, అల్లటప్ప మనిషి కాదు, ఆయన నిజమైన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, రక్షకుడు, ఆయన వస్తున్నాడు అర్థమైపోయింది. అందుకే నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా దేవుని పని చేసేటప్పుడు కానీ నువ్వు ప్రార్థన లేకుండా నువ్వు బయలుదేరొద్దు. ప్రార్థన లేకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. ప్రార్థన లేకుండా నువ్వు నీ బైక్ ముట్టుకోవద్దు. ప్రార్థన లేకుండా నీ కార్ని నువ్వు ముట్టుకోవద్దు. ప్రార్థన లేకుండా ప్రయాణం మొదలు పెట్టొద్దు. ఎందుకో తెలుసా? ఒకవేళ నీ ప్రయాణంలో యేసు నీకు తోడు లేకపోతే ఎంత గొప్ప ప్రమాదము జరిగి ఉండేది. ఆ రోజు ఆ దోణిలో యేసు లేకపోతే ఎంత ప్రమాదము జరిగేది. కానీ యేసు ఉన్నందున వారు ఆ ప్రాంతానికి క్షేమముగా రాగలిగారు అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఏమన్నాడు 39 నుండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, ఎవరిని? గాలిని గద్దించి. ఒక సందర్భంలో ఈ గాలికి నాయకుడు ఎవరు తెలుసా? సాతాను అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమికి ప్రిన్స్ ఎవరు తెలుసా? సాతాను అని ఉంటుంది అక్కడ. ఈ లోకము ఎవరి చేతిలో ఉందో తెలుసా? సాతాను చేతిలో. అందుకే వాడు అంటాడు, నాకు సాగిల పడితే నేను ఈ లోకాన్ని నీకు, లోకములో ఉన్న మహిమను నీకు ఇస్తా, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేయమంటాడు. కానీ ఆయన వాక్యము ద్వారా జవాబు ఇచ్చాడు. ఎందుకంటే యేసయ్య కూడా శోధింపబడ్డాడని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే ఆయన లేచి గాలిని గద్దించి ఏమన్నాడు? నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? ఏమన్నాడు? మీరు ఎందుకు భయపడుచున్నారు? తర్వాత, మీరు ఇంకనూ నమ్మికలేకై ఉన్నారా? మీరు ఇంకనూ నమ్మికలేకై ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడు. హల్లెలూయా. ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. 2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? ఈరోజు మనము ఇంకా భయపడతాం. మన లైఫ్లో ఇంకా భయపడతా ఉన్నాం. నమ్మకం లేక ఈరోజు మనం నలిగిపోతా ఉన్నాం. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు భయములో ఉన్నారు. మీరు ఇంకా నమ్మకము లేక, సత్యము తెలియక ఇంకా మీరు అంధకారంలో చిక్కుకొని ఉన్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా.